శ్రీమాత్రే నమః. ఈరోజు 42వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 41వ శ్లోకాన్ని చెప్పుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. యామిమాం ఇవన్నీ, పుష్పితాం ఆకర్షణీయమైన, వాచం మాటలు, ప్రవదంత్య విపశ్చిత వివేకం లేనివారు మాట్లాడుతారు. వేదవాదరతాః పార్థ వేదవాదరతాః వేదాలలో చెప్పిన కర్మకాండలో మునిగిపోయినవారు. పార్థ అంటే అర్జున. నాణ్యదస్తితి దీనికి సంబంధించినది ఏమీ లేదు అని. నాణ్యదస్తితి దీనికి సంబంధించినది ఏమీ లేదు అని వాదినః వాదిస్తారు. ఓ పార్థ, వేదాల్లో చెప్పబడిన కర్మకాండ విషయాలపై ఆసక్తి కలిగిన వివేకం లేని వారు ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతారు. వారు ఇదే పరమార్థం, దీనికి మించినది ఏమీ లేదు అని వాదిస్తారు. అంటే కేవలం స్వర్గఫలాలు పుణ్యఫలాల కోసం చేసే కర్మలను మాత్రమే పరమార్థంగా భావించడం తప్పు. వేదాలలోని కర్మకాండ ఒక భాగమే, అంతిమ లక్ష్యం కాదు. నిజమైన జ్ఞానం ఆత్మతత్వాన్ని గ్రహించడం అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. 43వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.